29 సంవత్సరాల తర్వాత పాకిస్తాన్ అధిగమిస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ స్టేజ్ లో మ్యాచ్లు చాలా రసవత్తరంగా సాగుతున్నాయి. గ్రూప్ ఏ లో ఇప్పటికే భారత్ మరియు న్యూజిలాండ్ జట్లు సెమీస్ కి వెళ్లాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు ఇంటి దారి పెట్టాయి. ఇక గ్రూప్ బి లో సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు ఒక్కో మ్యాచ్ గెలిచాయి. ఈ రోజు జరగాల్సిన మ్యాచ్ వర్షం వల్ల రద్దవడంతో చెరో ఒక పాయింట్ లభించింది. దీంతో రన్ రేట్ ఎక్కువగా ఉన్న కారణంగా సౌత్ ఆఫ్రికా మొదటి ప్లేస్ లో ఉంది. ఆస్ట్రేలియా రెండో ప్లేస్ లో ఉంది. ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు 3-4 స్థానాల్లో ఉన్నాయి. గ్రూప్ ఏ లో రన్ రేట్ ఎక్కువగా ఉన్న న్యూజిలాండ్ జట్టు మొదటి స్థానంలో ఉంది. బంగ్లాదేశ్, పాకిస్తాన్ తర్వాతి స్థానంలో ఉన్నాయి. ఇప్పటికే సెమీస్ చేరిన భారత జట్టుతో తలపడే జట్టు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా గ్రూప్ బి గురించి మాట్లాడితే ఈ రోజు సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్ వర్షం వల్ల రద్దు అవడంతో జట్టు సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. సౌత్ ఆఫ్రికా చివరి మ్యాచ్ ఇంగ్లాండ్ తో ఆడుతుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే ఎలాంటి సమీకరణాలు లేకుండా సెమీస్ కి అర్హత సాధిస్తుంది. ఒకవేళ ఓడిపోతే కేవలం 3 పాయింట్లు మాత్రమే ఉంటాయి. దీంతో ఇతర జట్ల సమీకరణాలపై ఆధారపడి ఉంటుంది. ఇంగ్లాండ్ చివరి 2 మ్యాచ్లలో గెలిస్తే నేరుగా సెమీస్ కి వెళ్తుంది. ఒకవేళ ఒక మ్యాచ్ లో గెలిచి మరో మ్యాచ్ లో ఓడితే మిగతా జట్ల సమీకరణాలపై ఆధారపడి ఉంటుంది. ఆస్ట్రేలియా జట్టు తన చివరి మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్ తో ఆడుతుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే నేరుగా సెమీఫైనల్ కి వెళ్తుంది. ఒకవేళ ఓడితే మాత్రం ఇతర జట్ల గెలుపోటములపై ఆధారపడి ఉంటుంది. అయితే ఆఫ్ఘనిస్తాన్ ఓడించడం ఆస్ట్రేలియాకి కొంచెం తేలిక కావున ఆస్ట్రేలియా సెమీస్ చేరడం ఖాయం. మరో స్థానం కోసం సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ జట్లు పోటీ పడుతున్నాయి. ఇంగ్లాండ్ ఆఫ్ఘనిస్తాన్ తో మ్యాచ్ గెలిచే అవకాశం ఉంది. కావున గ్రూప్ బి నుంచి సెమీస్ చేరే జట్టు మార్చి 1న తెలుస్తుంది. మొత్తానికి గ్రూప్ ఏ లో సెమీస్ చేరే జట్లు కన్ఫర్మ్ అవ్వగా గ్రూప్ బి లో మాత్రం మరో 2-3 రోజుల్లో తెలిపోనుంది. ఇండియా, న్యూజిలాండ్ మ్యాచ్ లో టీమిండియా గెలిస్తే గ్రూప్ మొదటి ప్లేస్ లో ఉంటుంది. కావున గ్రూప్ బి లో 2వ స్థానంలో ఉన్న జట్టుతో సెమీస్ లో తలబడుతుంది. ఒకవేళ ఈ మ్యాచ్ లో ఓడితే భారత 2వ స్థానంలో ఉంటుంది. కావున గ్రూప్ బి లో మొదటి ప్లేస్ లో ఉన్న జట్టుతో ఆడుతుంది. మొత్తానికి గ్రూప్ బి లో 3 జట్లలో ఒక జట్టు ఇంటికి వెళ్తుంది. భారత్ కి సెమీస్ కు పోటీగా ఆస్ట్రేలియా జట్టు వస్తే ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తుంది. గత వన్డే వరల్డ్ కప్ ఫైనల్ లో జరిగిన పరాభవాన్ని సగటు భారతీయుడు ఎవరు మర్చిపోలేరు. కావున సెమీస్ లో ఆస్ట్రేలియాను ఓడించి సగర్వంగా ఫైనల్ కు వెళ్లాలని భారత జట్టు కోరుకుంటుంది.